రైట్. సో అయితే హూతీస్ గురించి మాట్లాడుకున్నాం. Yeah. నెక్స్ట్ వచ్చేప్పటికి సోమాలి ల్యాండ్. రైట్. సోమాలి ల్యాండ్ అనే ఒక ఇస్లామిక్ నేషన్ని గుర్తించింది ఇజ్రాయెల్, ఒక యూదుల ఫస్ట్ టైం. ఎస్. దాని మీద 20 ఇస్లామిక్ దేశాలు ఫైర్ అయినాయి, నువ్వెవడు గుర్తించడానికి అవును అని చెప్పేసి. అవును. అండ్ వాస్తవంగా చూస్తే 91లో ఫామ్ అయిన తర్వాత సోమాలి ల్యాండ్ ఇవాళ వరకు పీస్ఫుల్ గా ఉంది. ఎనీ ఇస్లామిక్ నేషన్ అమంగ్ 57 ఇస్లామిక్ నేషన్స్ మీరు తీసుకుంటే అవార్డుకు వస్తే వెస్ట్ ఏషియాలో కానీ లేకపోతే ఏషియన్ రీజన్ లో కానీ అంత పీస్ఫుల్ గా ఉన్న దేశం లేదు. ఇవాళ ఇజ్రాయెల్ చాలా స్ట్రాటజిక్ గా, అంటే టు డైవర్ట్ ద అటెన్షన్ ఫ్రమ్ ఇంటర్నల్ క్రైసిస్, దాన్ని గుర్తించి దాని మీద డిబేట్ పెట్టేస్తుంది ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ గా. ఇప్పుడు దీన్ని వీళ్ళు వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు గుర్తిస్తే వీళ్ళకి వచ్చే ఈ ఇబ్బంది ఏంటి? దే హ్యావ్ దేర్ ఓన్ కరెన్సీ, వాళ్ళ ట్రేడ్ అంతా వ్యవహారం అంతా వేరు. మీకు ఒక విషయం చెప్తాను. మిమ్మల్ని కొంచెం ఇక్కడి నుంచి కొంచెం ఒక 15,000 కిలోమీటర్లు అవుతుంది, 10,000 కిలోమీటర్లు అవుతుంది. షూర్. యుఎస్లో ప్రస్తుతానికి ఇల్మర్ హమిల్ అమన్ ఒక లేడీ ఉంది. షీఈస్ ఫ్రమ్ మినసోటా స్టేట్. షీఈస్ ఎ కాంగ్రెస్ ఉమెన్. ఇల్మార్ హమీల్ అని ఉంది ఆ పేరు. ఐఎమ్ సారీ టు మిస్పెల్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ, బట్ షీఈస్ ఎ లేడీ హూ ఈస్ రిప్రజెంటింగ్ ద సొమాలియన్స్ and she has been extremely critical of the United States. Right. A lot of inquiries also being done. There is a lot of charge sheets and things are. That's all internal politics. I'm nobody to comment. I should not comment. But what I'm saying is, Israel recognizing Somaliland against whole Somalia has got an internal feeling because some parts of United States have been totally converted. Yesterday there was a raid by FBI in which thousands of dollars, millions of dollars were caught. And so many 220 people have been arrested by FBI, Federal Bureau of Investigation. They exposed this NGO network, so-called NGO network of helping the poor people in Somalia or Somaliland, in Somalia, and all these NGOs. That's why Israel recognizing Somaliland, for me, is again an interest in global politics, maybe at the instigation of the powers that be in the American continent. అని అనిపిస్తున్నారు. ఇప్పుడు అదే సోమాలి ల్యాండ్ అయితే ఇందాక మీరు అన్నారు ఒంటెలను ఎగుమతి చేసుకునే దేశం, రైట్? ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసిన యుఎన్ఓ రికగ్నైజ్ చేయలేదు. అండ్ అసలు ఇజ్రాయెల్నే ఇస్లామిక్ నేషన్స్ గుర్తించినప్పుడు వాళ్ళకి బాధ ఏంటి? ఇది అంటే ఇది ఎలా ఉంటుందంటే, మన తెలుగులో చాలా సామెతలు ఉన్నాయండి. ఒక సామెత ఏంటంటే, తాటాకు చెప్పులకి కుందేళ్లు బెదరవని. సరే, కుందేళ్లు తాటాకు చెప్పులకి బెదురుతాయా లేకపోతే తాటి మట్టల చెప్పులకి బెదురుతాయని నాకు తెలియదు, కానీ బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలను. అదేంటంటే, ఇజ్రాయెల్ హాజ్ రికగ్నైజ్డ్ బికాస్ ఇజ్రాయెల్ హాజ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. దట్స్ వై దే రికగ్నైజ్. వన్. సెకండ్, డివైడ్ అండ్ రూల్ ఈజ్ ద డాక్ట్రిన్ that has been testified and found successful, and the latest example in the world history is the partition of the subcontinent into India and 2 Pakistans and Bangladesh now, and we are traveling after British people leaving us for 75-80 years, still we are having that problem. Supposing Indian subcontinent was not divided and Indian subcontinent remained what it is, we would have easily become number 2 in the world by now. There's no doubt about that. మీరు అన్నారు ఇజ్రాయెల్ కి ఖచ్చితంగా వేరే ఒక కారణం ఉంది. ఏంటంటే రెడ్ సీలో ఉన్న మెయిన్ జలసంధి బాబెల్ మండెబ్, దాని మీద పట్టు కోసం అక్కడ వెళ్ళి వాళ్ళ ఫోర్సెస్ డిప్లాయ్ చేసుకుని అవతల నుంచి సిరియాను కొట్టడానికి వాడు చాలా స్ట్రాటజిక్ గా వెళ్ళాడు. ఇది సోమాలి ల్యాండ్ కి ఒకటే. రెండోది ఏంటంటే, యువర్ ఓన్ రిలీజియన్ పీపుల్, 90 out of this 62.1 lakh people, 99.9% are Sunni Muslims. Your own people have not recognized them. That means what? Religion also is secondary when compared to primary interest of the regime who is ruling. Forget about the people. People don't matter to these regimes. ఎక్కడైతే డెమోక్రసీ లేదు, డెమోక్రసీ అంటే ఏంటండి? పవర్ బై అబ్రహాం లింకన్ చెప్పినట్టు, పీపుల్స్ పవర్ బై పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. అలా కాకుండా ఫర్ ద ఫ్యామిలీ, బై ద ఫ్యామిలీ, ఆఫ్ ద ఫ్యామిలీ, ఆర్ ఫర్ ద రిజిమ్, ఫర్ ద రిజిమ్, ఆఫ్ ద రిజిమ్, ఆర్ ఫర్ ది పర్సన్, బై ద పర్సన్, ఆఫ్ ది పర్సన్. అంటే ఈ రిజిమ్స్ అన్ని కూడా మాఫియాలు. ఈ కంట్రీస్ అన్ని కూడా రెడ్ బై ద మాఫియా గ్రూప్స్. సో మాఫియా గ్రూప్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. ఇజ్రాయెల్ అందుకనే చేసింది, వాళ్ళ ఇంట్రెస్ట్ తో చేసింది. వాళ్ళ యమన్ కిను ఆఫ్రికాకి మధ్య ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్ అవటం, తర్వాత ఇది బాబెల్ మండే. ఒకటి. రెండో విషయం కూడా చెప్తాను. ఆ సొమాలి ల్యాండ్ అన్న దాంట్లో కేవలం 5-6 పక్కన ఉన్న కంట్రీస్, డిజిబూతి అని ఒక కంట్రీ ఉంది, వీళ్ళు తప్ప ఇంకెవరు బ్యాంక్స్ కూడా లేవు. 91 నుంచి ఈ రోజున 2026 వరకు కూడా దాదాపు ఒక 35-36 సంవత్సరాలు ఒక కంట్రీ ఎలాంటి ఇంటర్నేషనల్ సపోర్టు, ఎలాంటి IMF ఏమి లేకుండా
సర్వైవ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ IMF or World Bank. Yes. If you are stick to your own way of principles, if you don't have very big ambitions, and if your governance, if people who are governing you are loyal to the people, then you will be an example of Somaliland. Israel recognize today, and maybe another 2-3 years, even our country may recognize that. Or United States may recognize. When once United States recognizes, so many other countries will follow. మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో ఆ గ్రూప్స్లో చాలా గ్రూప్ పాలిటిక్స్ ఉంటాయి, లాబీస్ ఉంటాయి. ఒక లాబీ కనుక ఫాలో అంటే 5 మనకు తెలుసు సెక్యూరిటీ కమిటీ మెంబర్స్. సపోజింగ్ రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ 90% ఆఫ్ ది కంట్రీస్ విల్ గో అండ్ రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్, చైనా ఆఫ్ కోర్స్. అంటే సారీ ఫర్ డివేటింగ్ ఫ్రమ్ ది సర్, డు యు స్టిల్ థింక్ దట్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్? అది ఒక వరల్డ్ పీపుల్ కాఫీ క్లబ్ లాగా తయారైందనే ఒక అభిప్రాయం అయితే ఉంది. దాన్ని ఎవడు కేర్ చేస్తున్నాడు, దాన్ని ఎవడు పట్టించుకుంటున్నాడు? నిజమే. ఏంటంటే మనకి ఇంకొక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, లేమ్ ఈజ్ బెటర్ దెన్ బ్లైండ్ అని. గుడ్డి కంటే మెల్లమెల్లని తెలుగులో సాగుతుంది. ఈ ఈ ఈ మెల్లతనం ఎందుకంటున్నానంటే, నేను సపోజింగ్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ నాట్ దేర్, దెన్ యునైటెడ్ ఎన్ అనేది ఎస్ అయిపోతుంది. అప్పుడు యుఎస్, యుఎన్ బికమ్స్ యుఎస్. యాక్చువల్లీ యుఎస్ అదే కదా, ఆల్మోస్ట్ అక్కడే ఉంది. యునైటెడ్ నేషన్స్ కూడా న్యూయార్క్లోనే ఉంది, అక్కడే ఉంది. అక్కడికే పెడుతున్నారు, అక్కడికే వస్తున్నారు. దాని అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ was established in the New York City by Mr. FDR as a Bretton Woods Conference, IBRD అనుకోండి, International Bank for Reconstruction and Development, which we all call as World Bank. IMF, International Monetary Fund, these are called Bretton Woods twins. ఈ Bretton Woods twins అనేవి World War II అయిన తర్వాత డిస్ట్రాయ్ అయిన కంట్రీస్ కోసం పెట్టింది. అమెరికా is the country which is least disturbed in the, because it never entered the war. పెరల్ హార్బర్ అయిన తర్వాత ప్రాక్సీ వారే కదా చేసింది. సో అమెరికా has dominated, that Pax Americana అంటారు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. ఆ ప్యాక్స్ అమెరికానాలోనే వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి. అందువల్ల యునైటెడ్ నేషన్స్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఏ డిప్లొమాటిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనుకోండి మీరు. బట్ నేను చెప్పేది ఏంటంటే, యునైటెడ్ నేషన్స్లో చేశారా చేయలేదా అనేది వదిలేయండి, స్పీచెస్ మేక్ చేస్తారు వాళ్ళు. బట్ స్టిల్ దెర్ ఇస్ సమ్, ఎందుకంటే యు సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, TN Session has said, our distinguished former chief election commissioner has said one thing: dogs bark, let them bark. Barking is important. If they don't bark, or if you constrain them from barking, then they will bite. He said it. I'm not saying, I'm not supporting it. I am not saying that diplomats are, like that. Diplomats are respectable people. They all belong to services. But talking is very important, sir. Talking is first part of negotiation. A dialogue undali. ఒక డైలాగ్ లేకపోతే ఏమంటే ప్రతిదానికి కూడా AK-47 అంటే, and as again said, an eye for an eye makes everyone blind, as Mahatma Gandhi said. So that's the issue. ఇదే సార్, అంటే ఈ స్ట్రాటజిక్ పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పుతున్న పాయింట్, ఆ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండేబ్, అక్కడ గనక వాడు వచ్చి దగ్గరలో వచ్చి సైనిక శక్తిని ప్రయోగించాలంటే సోమాలిలాండ్ కావాలి. అవును. అండ్ సైమల్టేనియస్గా అక్కడి నుంచి వాడి శత్రువులందరినీ కొట్టడానికి వాడు హీ కెన్ డిప్లాయ్. బట్ ఎంబడే సిరియా రెస్పాండ్ అయింది చూసారా, ఒకవేళ అక్కడి నుంచి మా మీద దాడి చేస్తే మేము తిరగబడతాను. వాడు ఎందుకు ముందే భుజాలు తన్నుకున్నాడు అనేది అర్థమైపోతుంది ఇక్కడ. అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ might have started deploying its forces to this area. But kindly understand the silence of Saudi Arabia here. Why Saudi Arabia is silent or Israel recognizing it? Point is again Shia Sunni divide. సో there are wheels within wheels, sir. అవన్నీ కూడా మనం చాలా నీట్గా అబ్జర్వ్ చేయాలి. ఐ రికమెండ్ వన్ థింగ్ టు ఆల్ యువర్ వ్యూయర్స్, ఆల్ అవర్ వ్యూయర్స్ ఇన్ ద కంట్రీ. ప్లీజ్ పర్మిట్ మీ టు సే దిస్ ఇన్ ఇంగ్లిష్ అండ్ ఆల్సో लिटिल बिट ऑफ हिंदी. द रीजन इज, अगर इस देश में हम अपना थिंक टैंक्स बनाएं और हम ऑब्जर्वेशन करें, हमें खाली यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका की थिंक टैंक्स को हमें रिकॉर्ड करने की जरूरत नहीं पड़ती है. हमारी अपनी एक फॉरेन पॉलिसी डॉक्ट्रिन होना चाहिए. उस डॉक्ट्रिन हमारी अपनी इंस्टीट्यूशन से है. फॉर एग्जाम्पल इन आवर ओन IDS से है, जैसा जयशंकर हमारी फॉरेन अफेयर्स मिनिस्टर की फादर श्रीमान सुब्रमण्यम चंद्रशेखर सुब्रमण्यम साहब ने एस्टैब्लिश किया था. उस इंस्टीट्यूशन की माध्यम से इफ यू डेवलप ए डॉक्ट्रिन एंड इफ यू हैव पॉलिसी రెడీ ఫర్ అస్, దెన్ నీజర్క్ రియాక్షన్స్ ఉండవు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తడుపుకోవాల్సిన పని లేదు. బ్లైండ్ పీపుల్ ఓన్లీ ఇలా అంటారండి. దోస్ హూ ఆర్ వెరీ యాక్టివ్, దే యాంటిసిపేట్ 1000 స్టెప్స్. ఒక కోనేరు హంపి కానీ, ఒక అలెక్స్లో కానీ, ఒక బెస్ట్ చెస్ ప్లేయర్ కానీ 64 స్టెప్స్ వాళ్ళు ముందే ఆలోచిస్తారు.
అలా ఆలోచించి వెళ్ళినప్పుడే దౌత్య సంబంధాల్లో మనం ముందుంటాం. దౌత్య సంబంధాల్లో ముందున్నప్పుడే మనం మన సామరిక సంబంధాల్లో కూడా ముందుంటాం, అంటే ఆర్మీ సైడ్ కూడా.